నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ అనాలిసిస్. జూబ్లీహిల్స్ రాజకీయం ఎలా ఉండబోతుంది? తెలంగాణ ముఖ చిత్రాన్ని ఉప ఎన్నిక మార్చబోతుందా? 3 విచారణలు, 6 ఆరోపణలుగా తెలంగాణ రాజకీయాలు. మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయం రాజకీయంగా కలిసొస్తుందా? సినిమా అవార్డులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొక విజయం సాధించాడా? తెలుగు చిత్రసీమ సీఎం రేవంత్ రెడ్డిపై ఏమంటోంది? తల్లికి వందనంతో ఏపీ సీఎం చంద్రబాబు ఆశ్చర్యపరిచారా? తాజా రాజకీయ పరిణామాలపై ఏఎన్ఎన్ సీఈఓ జర్నలిస్టు కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్. రాజకీయం ఎప్పుడైనా ఎన్నికల ఫలితాల చుట్టే తిరుగుతుంది. అపజయాలను విజయంగా మలుచుకోవడం కంటే రాజనీతి ఉండదు. ఇప్పుడు జూబ్లీహిల్స్కు అనుకోకుండా ఉప ఎన్నిక వచ్చింది. ఎన్నిక ఎప్పుడు జరిగినా ఈ గెలుపు రాష్ట్రంలోని 3 ప్రధాన పక్షాలకు అత్యవసరం. కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ స్వరూపం, గత చరిత్ర, 3 పార్టీల ప్రస్తుత పరిస్థితి పరంగా చూసినప్పుడు గెలుపు ముగ్గురికీ సవాలే. 2009 నియోజకవర్గాల పునర్విభజనతో ఖైరతాబాద్ నుండి వేరుపడి ఏర్పడ్డ కొత్తగా నియోజకవర్గం జూబ్లీహిల్స్. 3వ వంతు ముస్లిం ఓటర్లతో ఉండే అర్బన్ స్థానం ఇది. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి పోటీ చేసి గెలిచిన గోపీనాథ్ 43.94% ఓట్లు సాధిస్తే కాంగ్రెస్ అభ్యర్థికి 35.03% ఓట్లు మాత్రమే దక్కాయి. లోక్సభ ఎన్నికల నాటికి ఇక్కడి నుండి తన ఓటు శాతాన్ని 50.83కు పెంచుకోగలిగింది కాంగ్రెస్. అధికంగా ముస్లిం ఓట్లున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జరిగే ముక్కోణపు పోటీని అధికార పార్టీ తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశాలుంటాయి. కులగణనతో పాటు సామాజిక న్యాయం, ముస్లిం వర్గాల్లో రాహుల్ ఇమేజ్ కాంగ్రెస్కు కలిసొచ్చే అంశాలు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అకాల మృతితో వస్తుంది. ఈ స్థానాన్ని నిలబెట్టుకోవటం బీఆర్ఎస్కు సవాలే. 2023లో ఇక్కడ సాధించిన ఓట్ల వాటా 43.94 నుంచి 2023లో ఇక్కడ సాధించిన ఓట్ల వాటా 43.94 నుంచి 2024 లోక్సభ నాటికి అది 10.42% పడిపోయింది. హైదరాబాద్లో ఏకపక్ష విజయాన్ని సాధించిన ఆ వెంటనే వచ్చిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ను కాపాడుకోలేకపోతే భవిష్యత్తులో శ్రేణులను కాపాడుకోవటం ఆ పార్టీకి పెద్ద సవాల్గా మారుతుంది. అధికార పార్టీ గెలిస్తే గాలి తమ వైపే ఉందని స్పష్టం చేయడంతో పాటు సోషల్ గాలి అంతా దురుద్దేశపూర్వకంగానే రుజువులతో కొట్టిపాడేయొచ్చు. మళ్లీ గెలుపు నాటి ఉత్సాహాన్ని కొనసాగించొచ్చు. కంటోన్మెంట్లో విజయం సాధించిన ఆ పవనాలు కాంగ్రెస్కు పెద్దగా శక్తినివ్వలేదు. కానీ జూబ్లీహిల్స్లో గెలిస్తే రాజకీయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శక్తిని మరింత పెంచుతుంది. ఈ ఉప ఎన్నిక ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేస్తుంది. కాంగ్రెస్ జూబ్లీహిల్స్లో లోక్సభ మ్యాజిక్ రిపీట్ చేస్తే బీఆర్ఎస్ బీజేపీ ఓటింగ్ గంపగుత్తుగా కలిసిన ఇబ్బంది ఉండదన్న లెక్కలు అధికార వర్గాల్లో కొనసాగుతున్నాయి. మూడు విచారణలు, 6 నోటీసులు. బీఆర్ఎస్ ముఖ్య నేతలకు విచారణల తెప్పలు. బీఆర్ఎస్ ముఖ్య నేతలందరినీ ఇప్పుడు నోటీసులిచ్చి కమిషన్ల చుట్టూ, ఠాణాల చుట్టూ తిప్పుతున్నారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాగా మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కూడా విచారణకు హాజరయ్యారు. కాళేశ్వరం నిర్మాణం కర్త కర్మ నేనేనన్న కేసీఆర్ అది మంత్రివర్గ నిర్ణయమని ఎట్లా అన్నాడన్న ప్రశ్నలు వచ్చాయి. నా రక్తం బొట్టు బొట్టు ఖర్చు చేసి కాళేశ్వరం కట్టేనని అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ అన్నారు. భారీ కలలు కనడం, వాటిని సాధించడం కేసీఆర్కు వెన్నతో పెట్టిన విద్య. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కొంగడం కేసీఆర్కు పొలిటికల్ కెరీర్నే కొంగదీసింది. రాజకీయాల్లో పడడం లేవడం సహజం. ఇప్పుడు కేటీఆర్కు ఫార్ములా ఈ కార్ రేస్ అనవసర చెల్లింపుల కేసులో మరోసారి నోటీసులు ఇచ్చారు. మా వర్కింగ్ ప్రెసిడెంట్కే నోటీసులు ఇస్తారా అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గర్జించి తన దయ్యాల పంచాయతీ టీ కప్పులో తుఫానేనని తేల్చేశారు. జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని, జైలుకెళ్లి యోగా చేస్తా, వచ్చాక పాదయాత్ర చేస్తా అని కేటీఆర్ గతంలో మీడియా సమావేశాల్లో ప్రకటించారు. గతంలో ఇదిగో నోటీసు, అదుగో అరెస్టు అంటూ ప్రచారాలు జరిగినా రేవంత్ సర్కార్ వీటిపై తొందరపడటం లేదు. ఇప్పుడు మరోసారి నోటీసులు ఇవ్వడం, ఈ కేసులో ఇప్పటికే ఈడీ కూడా ఇన్వాల్వ్ కావడంతో చివరకు ఇది ఏమవుతుందన్న ఉత్కంఠ నెలకొంది.
మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయం, బలహీన వర్గాలకు కొత్త అధ్యాయం, రాహుల్ మార్క్ రాజకీయం, తెలంగాణలో కొత్త శకం. దళితులకు 4 మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థులను కాదు, సొంత పార్టీ నేతల్ని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుత కేబినెట్లో ఏకంగా 4 మంత్రి పదవులు, 25% పైగా షేర్ దళితులకు ఇవ్వడం రాహుల్ మార్క్ను స్పష్టం చేస్తుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దళితులు, బలహీన వర్గాల అజెండానే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని తెలంగాణ సర్కార్ ద్వారా మరోసారి స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా చేస్తూ ముందుకు వెళుతున్నారు. సన్నబియ్యం పథకం ద్వారా సర్కారుకు మంచి పేరు వచ్చింది. ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం సర్కారు ప్రతిష్టను పెంచుతాయన్న వాతావరణం కనబడుతుంది. గద్దర్ సినిమా అవార్డుల విషయంలో మాటిచ్చి అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే. తెలంగాణ సాంస్కృతిక యుద్ధనౌకగా పేర్కొన్న గద్దర్ పేరును సినిమా అవార్డులకు పెట్టడంతో అటు చంద్రబాబు, జగన్, కేసీఆర్ చేయలేని పని తాను చేసి చూపించాడు. దిల్ రాజు లాంటి పేరున్న సినీ ప్రముఖుణ్ణి FDEC చైర్మన్ చేయడంతో పాటుగా సినీ పరిశ్రమను ఒప్పించి గద్దర్ అవార్డుల కల నెరవేర్చడం రేవంత్కే సాధ్యమైంది. అందుకే ఇప్పుడు సినీ పరిశ్రమ రేవంత్ పట్టుదలను ప్రశంసిస్తుంది. ఇటీవల జరిగిన ప్రపంచ సుందరి పోటీల్లో తాజాగా గద్దర్ సినీ అవార్డులు చిత్రసీమకు హైదరాబాద్ను బ్రాండ్గా నిలపడంతో దోహదపడ్డాయి. తెలుగు సినిమాకు, హైదరాబాద్ సినిమాకు ప్రపంచంలో పెద్ద పేరుండగా అవార్డు వెలితిని తీర్చి పరిశ్రమను ప్రోత్సహించడంలో సీఎం రేవంత్ ముందు వరుసలో నిలిచారు. గతంలో చంద్రబాబుకు సినీ పరిశ్రమతో ఎంత అనుబంధం ఉన్నా రేవంత్ మాత్రం ఈ విషయంలో ఒక అడుగు ముందే ఉన్నాడని పరిశ్రమ నుండి ప్రశంసలు లభిస్తున్నాయి. తల్లికి వందనంతో వైసీపీకి బాబు షాక్, ప్రత్యర్థుల విమర్శలకు చెక్. తల్లికి వందనం అమలు ద్వారా ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యర్థి పార్టీల విమర్శలకు చెక్ చెప్పడంతో పాటుగా బాబు మాటిస్తే భరోసానే అని తేల్చేశారు. తన శైలికి భిన్నంగా భారీ సంక్షేమ పథకాన్ని శశబిషాలు లేకుండా అమలు చేసి సంక్షేమ సామ్రాట్గా మారారు. ప్రతి విద్యార్థికి 13,000 రూపాయల చొప్పున వారి తల్లుల ఖాతాల్లో ఏపీ ప్రభుత్వం డబ్బులు వేసింది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు పథకం అమలు చేసి బాబు ఇలా కూడా చేయగలరా అంటూ ఆశ్చర్యపరిచింది. కూటమి సర్కార్ కొలువుదీరి ఏడాదైన సందర్భంగా తల్లికి వందనం నిధులు జమ చేశారు. ఎంతమంది పిల్లలున్నా పథకాన్ని వర్తింపజేస్తున్నాం. 67.27 లక్షల మంది విద్యార్థులకు 10,000 కోట్ల రూపాయలు విడుదల చేశాం. తల్లుల ఖాతాల్లో 13,000, పాఠశాల అభివృద్ధికి 2,000 కేటాయిస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. తల్లికి వందన పథకం కూటమి ప్రభుత్వంలో గేమ్ చేంజర్ కాగా దీని అమలును ఎప్పటికప్పుడు మంత్రి నారా లోకేష్ పర్యవేక్షించి అమ్మల కళ్లల్లో ఆనందాన్ని నింపారు. బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అన్న నినాదం తల్లికి వందనంతో నెరవేరినట్లయింది. ఇది వారం వీకెండ్ అనాలిసిస్. మరొక అంశంతో వచ్చే వారం కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ANN తెలుగు న్యూస్.